భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోనూ బండ సందుల్లోనూ దాక్కొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలినవాడు ఎవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. చదవబడిన ఈ వాక్య భాగం ప్రభు ఈ రాత్రి మనందరి కొరకు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, జీవము గల మా తండ్రి, ఈ రాత్రి వేళ మీ సన్నిధిలో మిమ్మను స్తుతించి పూజిస్తున్నాం. ప్రార్థించి నిరీక్షించిన రీతిగా 26, 27 అద్దంకి పట్టణంలో నైనా గాస్పల్ హాల్ క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారా మీరు జరిగించిన గొప్ప పరిచయం బట్టి మీకు స్తోత్రములు, వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. స్థానిక సంఘ పెద్దలు, దైవ సేవకులు, పరిశుద్ధులు అందరూ ప్రార్థించి దేవా పూనుకొని చేసినటువంటి మంచి పరిచర్య ఎంతో ఘనంగా, మహిమకరంగా మీరు జరిగించారు. మీ దాసులు దేవా జోషి మాథ్యూ గారిని, అలాగే జాన్సన్ గారిని ప్రభువా క్షేమంగా తోడుకొని వచ్చి మీ గ్రంథములో నుండి అమూల్యమైన సత్యాలు మాకు వివరించినందుకు స్తోత్రములు, వందనాలు. ఆయా గ్రామాల నుండి పెద్దలు, దైవ సేవకులు, పరిశుద్ధులు ఎంతోమంది వచ్చి మీ వాక్యాన్ని విన్నారు. మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మీ దాసులను చక్కగా నడిపించావు. మరి కొద్ది నిమిషాలు మీ వాక్యం వినగోరుతున్నాం. అల్పుడను నిలిచి ఉండగా సహాయం చేయమని, మీ వాక్యమును దీవించమని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ రాత్రివేళ ప్రభు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి నేను ప్రభు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ పెద్దలకు, దైవజనులకు, సంఘములో ఉన్న పరిశుద్ధులందరికీ ప్రభు నామమున ప్రేమందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు దైవజనులు చక్కని స్వార్థ సందేశం అందించారు. మరికొద్ది నిమిషాలు కొన్ని సంగతులు నేను కూడా జ్ఞాపకం చేయాలని ప్రేరేపించబడుతున్నాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 12 నుండి 17 వరకు ఉన్న భాగాన్ని మనం చదువుకున్నాం. అపోస్తులైన పౌలు దెస్సలోనికే మొదటి పత్రిక 4:16లో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. పౌలు దెస్సలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 4:16లో ఉన్న పాఠాన్ని మన ప్రభువు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో యోహానుకు చూపించాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సార్వత్రిక సంఘము ఎత్తబడుటనే పాఠాన్ని ప్రభు యోహానుకు చూపించాడు. సంఘము ఎత్తబడి పరలోక రాజ్యంలో 7 సంవత్సరాలు గొర్రెపిల్ల పెండి విందులో ఉండగా నమ్మని వారు, విడువబడిన వారు భూలోకంలో ఉంటారు. నమ్మని వారు భూలోకములో ఉండగా భూలోకములో 7 సంవత్సరాల శ్రమల కాలం జరుగుతుంది. భూలోకములో 7 ఏండ్ల శ్రమల కాలము, పరలోకంలో గొర్రెపిల్ల పెండ్లి విందు ఒకేసారి ప్రారంభించబడి ఒకేసారి ముగించబడతాయి. పరలోకంలో గొర్రెపిల్ల పెండ్లి విందులో మన ప్రభు అయిన యేసుక్రీస్తు పెండ్లి కుమారుడుగాను, సార్వత్రిక సంఘము పెండ్లి కుమార్తెగాను, పాత నిబంధన భక్తులు పెండ్లికి ఆహ్వానించబడిన స్నేహితులుగాను, కెరూబులు, దేవదూతలు, పరిశుద్ధ దేవదూతలందరూ పెండ్లి స్నేహితులుగా ఆహ్వానించబడిన వారుగా ఉంటారు.
భూలోకంలో 7 ఏండ్ల శ్రమల కాలం జరుగుతుంది. భూలోకంలో 7 ఏండ్ల శ్రమల కాలం జరుగుతుండగా నమ్మని వారు ఉంటారు, అపవాది ఉంటారు. నమ్మిన దేవుని పిల్లలు 7 ఏండ్ల శ్రమల కాలంలో ఉండరు. అది మనం జాగ్రత్తగా గమనించాలి. పరలోకంలో జరిగే గొర్రెపిల్ల పెండ్లి విందులో సంఘము, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నమ్మిన వారు మాత్రమే గొర్రెపిల్ల పెండ్లి విందులో ఉంటారు. 7 ఏండ్ల శ్రమల కాలంలో నమ్మని వారు భూమి మీద ఉంటారు, నమ్మిన వారు ఉండరు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యుగ సమాప్తికి నీ రాకడకు సూచనలేవో మాతో చెప్పమని వారు అడిగినప్పుడు ప్రభు అన్నారు, 2 స్త్రీలు తిరుగులు విసురుతుంటారు, ఒకరు ఎత్తబడగా మరొకరు విడిచిపెట్టబడతారన్నారు. 2 పొలంలో పనిచేస్తుండగా ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారన్నాడు. 2 మంచం మీద ఉండగా ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారన్నాడు. అంటే అర్థం ఏమిటంటే, నమ్మిన వారు ఎత్తబడగా నమ్మని వారు, విడువబడిన వారు భూలోకంలో ఉంటారు. ఈ నమ్మని వారు, ఎత్తబడని వారు భూలోకంలో 7 ఏండ్ల శ్రమల కాలాన్ని అనుభవిస్తారు. 7 సంవత్సరాలు భూలోకంలో శ్రమలు జరుగుతుండగా ఈ 7 ఏండ్ల శ్రమల కాలాన్ని 2 భాగాలుగా దైవ గ్రంథంలో చెప్పాడు. 3.5 సంవత్సరాలు శ్రమల కాలమని, 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలంగా దైవ గ్రంథంలో అది వివరించబడింది. మెట్టుకు 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు భూలోకంలో జరుగుతాయి. 7 సంవత్సరాల శ్రమల కాలంలో 3 ఏళ్ళు 21 తీర్పులు భూలోకంలో కుమ్మరించబడతాయి. మొదట 7 ముద్రలు, 2 7 బోరలు, 3 7 ఉగ్రత పాత్రలు. ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో 3 ఏళ్ళు 21 తీర్పులు భూలోకంలో కుమ్మరించబడతాయి. మొదట 7 ముద్రలు విప్పబడతాయి. మొదటి ముద్ర విప్పబడినప్పుడు తెల్ల గుర్రం కనబడింది. 2వ ముద్ర విప్పబడినప్పుడు ఎర్రని గుర్రం కనబడింది. 3వ ముద్ర విప్పబడినప్పుడు నల్లని గుర్రం కనబడింది. 4వ ముద్ర విప్పబడినప్పుడు పాండుర వర్ణం కలిగిన గుర్రం కనబడింది. 5వ ముద్ర విప్పబడినప్పుడు పరలోకంలో బలిపీఠం కింద వధించబడిన వారి ఆత్మలు ఉన్నవి. 6వ ముద్ర విప్పబడినప్పుడు పెద్ద భూకంపం కలిగింది. సూర్యుడు చంద్రుడు మరి నలుపుగా అయిపోయారు. ఇంకా కొన్ని సంగతులు జరిగినట్లుగా దైవ గ్రంథంలో మనం చదువుకున్నాం. ఈ రాత్రి వేళ 6వ ముద్రలో ఉన్న కొన్ని సంగతులు నేను జ్ఞాపకం చేయాలని తలస్తున్నాను. 7 ఏండ్ల శ్రమల కాలంలో మొదటిదిగా 6 ముద్రలు విప్పబడతాయి. ఈ 7 ముద్రలు విప్పబడతాయి. 7 ముద్రలో మనం 6వ ముద్రను చదువుకున్నాం. ఇందులో కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. 7 ఏండ్ల శ్రమల కాలంలో 6వ ముద్ర విప్పబడినప్పుడు ప్రపంచమంతటా పెద్ద భూకంపం కలుగుతుంది. సాధారణంగా భూకంపం అంటే వార్తల్లో, వార్తాపత్రికల్లో అనేక సార్లు మనం వింటాం. అమెరికాలో భూకంపం, రష్యాలో భూకంపం, భూటాన్లో భూకంపం, జపాన్లో భూకంపం, ఆంధ్రాలో సునామీ భూకంపం. ఆస్తి నష్టం, ప్రాణి నష్టం అని వార్తల్లో, వార్తాపత్రికల్లో మనం వింటాం. ఇక భూకంపం అంటే అంతకు మినహా మనకు వార్తల్లో, వార్తాపత్రికల్లో అర్థమయ్యేది లేదని. భూకంపం అంటే ఏంటో దైవ గ్రంథంలో చాలా తేటగా వ్రాయబడింది. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కోరాహు, దాతాను, అబీరామను వారు
మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు భూమి తన నోరు తెరచి కోరహు సంబంధులందరినీ మృంగివేసెను అని వ్రాయబడింది. భూమి నోరు తెరచి, భూమికి నోరుందా? భూమికి నోరుందో లేదో నాకు తెలియదు. దైవ గ్రంథములో ఆ మాట దేవుడే వ్రాయించాడు. భూమి తన నోరు తెరచి కోరహు సంబంధులందరినీ మృంగివేసెను. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఆ వివరాలు తేటగా వ్రాయబడి ఉన్నాయండి. భూమి నోరు తెరచి కోరహు సంబంధులందరినీ మింగివేసింది. నేను చిన్నవాడుగా ఉన్నప్పుడు సండే స్కూల్ టీచర్ చేప యోనానే ప్రవక్తను మింగింది అని చెప్పారండి. మాది తిమ్మసముద్రం గ్రామం, మాది చిన్న గ్రామం, పల్లెటూరు. మా గ్రామంలో చిన్న చిన్న పక్కెలు, జల్లలు, మరి చిన్న చిన్న చేపలు ఉంటాయండి. నేను అనుకునేవాడిని, ఈ చిన్న చేప ప్రవక్త అయిన యోనాను మింగిందా అనుకునేవాడిని అండి. ఇటీవల కాలంలో మోటుపల్లి మాకు దగ్గరగా ఉంది. బాంబు దాడి వలన సముద్రంలో పెద్ద తిమింగళం స్వరచేప అది చనిపోయి ఒడ్డుకొచ్చిందండి. పల్లెవారు చూచారు, ప్రభుత్వానికి తెలియపరిచారు. ప్రభుత్వాలు వచ్చి ఆ చేపను మరి స్వాధీనపరచుకొని చేప నూనె తీశారండి. పత్రికలో వేశారు, వార్తల్లో చెప్పారు. ఎంతోమంది వెళ్ళి చూసి వస్తున్నారు. నేను కూడా వెళ్ళి చూడాలనుకున్నాను, వెళ్ళాను. అప్పటికి నూనె తీసి నెల రోజులైంది. నూనె తీసి నెల రోజులైనా పెద్ద ఆర్టీసీ బస్సు అంత ఉందండి. నేను కాదు, మన మాథ్యూస్ గారు చేపలో కూడా నడిచి ఈ దరి నుండి ఆ దరికి నడిచి వెళ్ళొచ్చండి. అంత ఎత్తుగా ఉంది చేప. ఈ దరి ఉన్నవారు ఆ దరి కనపడటం లేదండి. అప్పుడు నమ్మాను, చేప యోనాను మింగిందని నమ్మానండి నేను. అలాగే భూమి నోరు తెరచి కోరహు సంబంధులందరినీ మింగివేశాను. భూకంపం అంటే అదేనండి. భూమి నోరు తెరచి లేక నెరవిడిచి అనే మాట వ్రాయబడింది. ఇక్కడ మీకు అర్థం కావాలంటే మరొక సందర్భం చెబుతున్నాను. మహా పట్టణాల్లో, నగరాల్లో కింద స్థలము లేక అపార్ట్మెంట్లు కడుతున్నారండి. అపార్ట్మెంట్ కట్టినప్పుడు పైన 4, 5, 6 పైన వారు కిందికి రావాలంటే లిఫ్ట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. లిఫ్ట్లోనికి వచ్చి బటన్ నొక్కగా 1-2 నిమిషాల్లో కిందకు వస్తారండి. 6వ ఫ్లోర్లో ఉన్నవారు 1-2 నిమిషాల్లో కిందకు వచ్చేస్తారండి. భూకంపం అంటే అదేనండి. భూకంపం అంటే ఎక్కడ వారు అక్కడికి భూమిలోనికి దిగిపోవడం అండి. 7 ఏళ్ల శ్రమల కాలంలో 6వ ముద్ర ఇప్పడినప్పుడు ప్రపంచమంతటా పెద్ద భూకంపం కలగబోతుంది. అప్పుడు ఎక్కడ వారు అక్కడ భూమిలోనికి దిగిపోతారు. ఇటీవల కాలంలో పూజల కొరకై యాత్రకు వెళ్ళారు. అనుకోని రీతిగా భయంకరమైనటువంటి వరద వచ్చింది. ఆ వరదలో లక్షోపలక్షల మంది భక్తులు, యాత్రికులు వరద కొట్టుకుపోయారండి. ఈ భయంకరమైన పరిస్థితి జరిగినప్పుడు వెళ్ళిన వారిలో కొందరు వెళ్ళిపోయారు, కొందరు మాత్రమే మిగిలారు. అప్పుడు విలేకరులు అడుగుతున్నారు, బాబు మీరు ఏ ప్రాంతం నుండి వచ్చారు? మేము కర్ణాటక నుండి వచ్చామండి. ఎంతమంది వచ్చారు? 30 మంది వచ్చాం. మరి ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నాం. మిగతా 27 మంది జాడ మాకు తెలియలేదన్నారు. బాబు మీరు ఎక్కడి నుండి వచ్చారు? ప్రకాశం జిల్లా నుండి వచ్చాం. ఎంతమంది వచ్చారు? 15 మంది వచ్చాం. ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నాం. 13 జాడ మాకు తెలియదు అన్నారు. బాబు మీరు ఎక్కడి నుండి వచ్చారు? రాయలసీమ నుండి వచ్చాం. ఎంతమంది వచ్చాం? 7 వచ్చాం. మరి ఎంతమంది ఉన్నారు? నేను ఒక్కడనే ఉన్నాను. 6 జాడ మాకు తెలియదు అన్నారు. అంటే దాని అర్థం ఏమిటంటే ఈ భయంకరమైనటువంటి వరదలో ఎక్కడ వారు అక్కడ వరద కొట్టుకొని పోయారండి.
ఇక్కడ వారు వెళ్ళింది మరొకరు తెలియదు, అక్కడ వారు వెళ్ళింది మరొకరు తెలియదు, ఎక్కడ వారు ఎలాగ వెళ్ళింది ఎవరికి తెలియదండి. అలాగే 7 ఏళ్ల శ్రమల కాలంలో భయంకరమైనటువంటి ప్రపంచమంతటా భయంకరమైనటువంటి భూకంపం కలగబోతుందండి. ప్రపంచమంతటా భయంకరమైన భూకంపం కలిగినప్పుడు ఎక్కడ వారు అక్కడ భూమిలోనికి దిగిపోతారని. ఉదాహరణకి ఇప్పుడు ఆంధ్రాలో భూకంపం ఉంటే అమెరికాలో ఉండదు, అమెరికాలో ఉంటే జపాన్లో ఉండదు, జపాన్లో ఉంటే రష్యాలో ఉండదు, రష్యాలో ఉంటే భూటాన్లో ఉండదు. ఒక స్థలంలో ఉంటే మరొక స్థలంలో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ 7 ఏళ్ల శ్రమల కాలంలో 6వ ముద్ర విప్పబడినప్పుడు ప్రపంచమంతటా పెద్ద భూకంపం కలుగుతుంది. ఎక్కడ వారు అక్కడ భూమిలోనికి దిగిపోతారని. భూమి తన నోరు తెరచి లేక నెరవిడిచి, అక్కడ 2 మాటలు చెప్పాడు సంఖ్యాకాండం 16వ అధ్యాయం. ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ప్రపంచమంతటా భూకంపము కలిగినప్పుడు ఎక్కడ వారు అక్కడ భూమిలోనికి దిగిపోయినప్పుడు ప్రపంచం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి రాత్రి మీరు ఆలోచించండి. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక. ఇక్కడ అద్దంకిలో సంజీవనగర్లో ఎక్కడోళ్ళు ఇక్కడ దిగిపోతా, అయ్యా మనోళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళు ఎట్టున్నారంటే వాళ్ళు అక్కడోళ్ళు అక్కడ దిగిపోతా, అద్దంకిలో ఉండేవాళ్ళు ఎక్కడ ఎలా ఉంటారు అనుకున్నారు. ఎక్కడో వారు అక్కడ ఒకరికి తెలియకుండా ఒకరు ఏమవుతారు, భూమిలోనికి దిగిపోతారు. ప్రపంచమంతటా జరగబోయే భయంకరమైన భూకంపం దైవ గ్రంథంలో ప్రభు చాలా స్పష్టంగా చాలా తేటగా వివరించాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం జరుగుతుంది? ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబళ వలె నలుపాయను. ఆదికాండం 1వ అధ్యాయంలో వెలుగు కలుగునుగాక, దేవుడు చీకటిని వెలుగును వేరుపరచాడు. ఆయన సూర్యచంద్ర నక్షత్రములను కలుగజేశాడు. వెలుగును కలుగజేసిన వాడు దేవుడు. సూర్యుడు వెలుగై ఉన్నాడు. ప్రపంచమంతటకు సూర్యుడు వెలుగుగా దేవుడు పగలు ఇచ్చాడని. అయితే వినండి, ప్రపంచమంతటికి పగలు సూర్యుడు వెలుగై ఉండగా ఇటువంటి సూర్యుడు కంబళవలె నలుపు కాబోతున్నాడని. భయంకరమైన చీకటి సూర్యుడు అలుముకొనబోతుంది. మోషే ఐగుప్తులో 10 అద్భుత కార్యాలు జరిగించాడు. అయితే 10లో 9వది ఐగుప్తు దేశమంతటా గాఢాంధకారము కమ్ముకొనెను అన్నాడు. 3 దినములు చిక్కని చీకటి, ఒకరినొకరు కనుగొనలేకపోయారు, గాఢాంధకారం. ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ఇప్పుడు ఒక 5 నిమిషాలు కరెంటు పోతే ఎట్లుంటుందో మన పరిస్థితి మీరు ఆలోచన చేయండి. అద్దంకి పట్టణం ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. ఉదాహరణకి పగటి వేళ సూర్యుడున్నాడు, పగటి వేళ ప్రజలందరూ ఉన్నారు, పగటి వేళ గవర్నమెంట్ వారు ఉన్నారు, అన్నీ పరిస్థితులు అనుకూలంగా ఉండగా ఈరోజు పట్టపగలు ఎన్ని దొంగతనాలు, ఎన్ని మానకాండాలు, ఎన్ని భయంకరమైన హత్యలు, ఎన్ని భయంకరమైన పాపపు కార్యాలు. ఈ కూడిక అయిన తర్వాత ఇంటికి వెళ్ళి వార్తలు ఆన్ చేయండి. వార్తలు పెడితే ఈరోజు పగలు పట్టపగలు జరిగిన భయంకరమైన కార్యాలన్నీ వెలుగులోకి వస్తాయండి, చెబుతాయండి. సూర్యుడు ఉండగా, లోకమంతా వెలుగుండగా, మనుషులు అందరూ సంచారం చేస్తుండగా, గవర్నమెంట్ డ్యూటీ వారు కూడా గస్తీ చేస్తుండగా, ఇంత పగడ్బందీ ఉన్నటువంటి పగల సమయంలో ఎన్ని భయంకరమైన కార్యాలు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు లోకంలో జరుగుతున్నాయి. అసలు భూమి మీద వెలుగు లేకుండా గాఢాంధకారం, సూర్యునిలో వెలుగు లేకుండా గాఢాంధకారం కమ్ముకుంటే భూలోకం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇటీవల నేను
పేపర్ చదువుతుంటే పట్టపగలు తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అందరి సమక్షంలో దుర్మార్గులు వారి కుమార్తెను ఈడ్చుకొని వెళుతున్నారండి. స్త్రీకి భద్రత ఉన్నదా? రోడ్డు మీద పోయే యవనస్తులకు భద్రత ఉన్నదా? హైదరాబాద్ పట్టణంలో బండి మీద వెళుతూ ఈడ్చుకొని వెళుతున్నారండి. ఎంత దారుణమైన పరిస్థితులు! పట్టపగలు వెలుగుండగా, ప్రజలందరూ చూస్తుండగా దారుణమైన సంఘటనలు లోకంలో మనం చూస్తున్నాం. అసలు భూమి మీద వెలుగు లేకపోతే, లోకమంతా చిక్కని చీకటితో అలుముకుంటే లోకం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. సూర్యుడు కంబళవలి నలుపాయను. అంత మాత్రమే కాదు, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పగలంతా కష్టపడి పనిచేసి రాత్రిపూట స్నానం చేసి భోంచేసుకొని హాయిగా పండుకుంటే ఎంత హాయిగా ఉంటుందండి. అలాగా ఉండవలసినటువంటి చంద్రుడు, చల్లదాన్ని కలిగించవలసిన చంద్రుడు రక్తవర్ణంగా మారిపోతాడని. సూర్యగోళంలో మార్పు, చంద్రగోళంలో మార్పు. ఆదికాండం 1వ అధ్యాయంలో మానవునికి అనుకూలమైన సృష్టి కనబడుతుంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ప్రతికూలమైన సృష్టి కనబడుతుందండి. ప్రతికూలమైన వాతావరణం. మానవుడు భూమి మీద జీవించడానికి అనుకూలమైన వాతావరణం లేదండి. సూర్యగోళంలో మార్పు, చంద్రగోళంలో మార్పు అండి. అప్పుడప్పుడు శాస్త్రజ్ఞులు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడుతున్నది, ఎవరు సాహసించి సూర్యుని వైపు చంద్రుని వైపు చూడొద్దంటారు. ఒకవేళ చూడాలనుకుంటే ఎక్స్రే ఫిలిము ద్వారా 1 సెకండు చూడండి, లేకపోతే కంటిలో ఉన్న రెటీనా దెబ్బతింటుందంటారు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు 1 సెకండే చూడాలి, అది కూడా ఎక్స్రే ఫిలిము ద్వారా, లేకపోతే కన్ను దెబ్బతింటుందంటారు. ఇప్పుడు సూర్యగోళంలో మార్పు, చంద్రగోళంలో మార్పు, ఇది 1 సెకండ్ కాదు, ఎన్ని గంటలు ఎన్ని దినాలు ఉంటుందో మనకు తెలియదు. అలాగూ సూర్యగోళంలో మార్పు, చంద్రగోళంలో మార్పు కలిగినప్పుడు భూమి మీద ఉన్న ప్రజల యొక్క కన్నులు, ఎంతమంది కన్నులు దెబ్బతింటాయో మీరే ఊహించండి, ఆలోచించండి. సూర్యగోళంలో మార్పు, చంద్రగోళంలో మార్పు కలుగుతుంది. అంత మాత్రమే కాదు, 13వ వచనం చెప్పాడు, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశపు నక్షత్రములు భూమి మీద రాలేను. సాధారణంగా మనం భూమి పెద్దది అనుకుంటామండి. అన్నిటికంటే భూమి చిన్నది. నవగ్రహాలు 9 ఉన్నవి, వాటిలో సూర్యుడు పెద్దవాడు. సూర్యుని కంటే ఎన్నో రెట్లు నక్షత్రములు పెద్దవి. నక్షత్రములు మన కంటికి కనబడవు, కానీ సూర్యగోళము కంటే ఎన్నో రెట్లు పెద్దవండి. అటువంటి పెద్ద పెద్ద నక్షత్రాలు భూమి మీద రాలబోతున్నాయండి. ఇటీవల కాలంలో స్కైలాబ్ పడుద్దన్నారండి. స్కైలాబ్ పడుద్దన్నప్పుడు ఆంధ్రాలో ఉన్న ప్రజలు భయభీతులైపోయారు. దేవుని మహాకృప చేత దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు. హిందూ మహాసముద్రంలో పోనట్లుగా దాన్ని దేవుడు సహాయం చేశాడు. అప్పుడు మనకున్నటువంటి భయంకరమైన పెద్ద ప్రమాదం తప్పిపోయిందండి. ఇక్కడ భయంకరమైనటువంటి ఆ పెద్ద పెద్ద నక్షత్రములు భూమి మీద రాలబోతున్నాయండి. ఆ పెద్ద నక్షత్రములు భూమి మీద రాలినప్పుడు భూలోకంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది? ఉదాహరణకు ఒక పెద్ద కంపెనీ ఫ్యాక్టరీ ఉన్నది. ఆ ఫ్యాక్టరీలో 10,000 మంది స్త్రీలు పురుషులు పనిచేస్తున్నారు. పొరపాటున ఆ కంపెనీ మీద పడితే నక్షత్రం ఏమవుతారు ఆ 10,000 మంది? మహానగరాల్లో, పట్టణాల్లో స్థలము లేక అపార్ట్మెంట్ కడుతున్నారు. ఒక అపార్ట్మెంట్లో ఎన్ని గదులున్నవి, ఒక్కొక్క గదిలో ఎంతమంది ఉన్నారు? పొరపాటున ఆ అపార్ట్మెంట్ మీద నక్షత్రం పడితే ఆ అపార్ట్మెంట్లో ఉన్న వారందరూ ఏమవుతారు? ఇటీవల కాలంలో అమెరికాలో పెద్ద టవర్ కూల్చారండి. వేల మంది హతులైపోయారు. ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, పెద్ద పెద్ద నక్షత్రములు భూమి మీద రాలినప్పుడు
ప్రపంచంలో అవి ఎక్కడ ఎలాగూ పడతాయో ఎవరికి తెలియదు. అప్పుడు భూమి మీద ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఈ రాత్రి వేళ మీరు ఆలోచన చేయాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మా గ్రామంలో ఒక రైతు భోంచేసుకున్నాడు. 1 గంట తర్వాత కొబ్బరి చెట్టు కింద పనుకున్నాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు. కొబ్బరికాయ పైన పడి ఆ రైతు చనిపోయాడండి. జబ్బు కలిగిన వాడు కాదు, బలహీనుడు కాదు, ఆరోగ్యవంతుడైన రైతు. మా గ్రామం అల్లుడు కాలేజీలో వారు వాలీబాల్ ఆడుతున్నారు. వాలీబాల్ గుండెకి తగిలి అక్కడికక్కడ పడి చనిపోయాడండి. రాళ్ళు తగిలి చనిపోయేవారు, వాలీబాల్ తగిలి చనిపోయేవారు, రకరకాల పదార్థాల ద్వారా వస్తువులు తగిలి చనిపోయేవారు మనం చూస్తున్నాం. ఇప్పుడు రాలబోతున్నది కొబ్బరికాయ కాదు, రాళ్ళు కాదు, వాలీబాల్ కాదు, పెద్ద పెద్ద నక్షత్రములు భూమి మీద రాలబోతున్నాయని దైవ గ్రంథములో మనం చదువుతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ పెద్ద పెద్ద నక్షత్రములు భూమి మీద రాలినప్పుడు భూలోకం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఒకడు మర్రి చెట్టు కింద బొనుకున్నాడు అంటాడు. మర్రి చెట్టు కింద బొనుకొని ఏమి దేవుడు, ఏమి జ్ఞానం, దేవుని జ్ఞానం, వెర్రి జ్ఞానం. సొర చెట్టుకు గుమ్మడి చెట్టుకు ఇంతంతలో కాయలు పెట్టాడు, ఈ మహావృక్షానికి ఇంతంత కాయలు పెట్టాడు, దేవుడేం జ్ఞానం గలవాడు అని అనుకుంటా ఉన్నాడంట. ఈలోగా ఇందాక వచ్చినట్టుగా ఒక భయంకరమైన సుడిగాలి వచ్చిందండి. సుడిగాలి రాగానే టప్ 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 ఒక కొన్ని కాయలు పైన పడ్డాయి అంటండి. అప్పుడు చెంపలేసుకొని బుద్ధి తెచ్చుకొని దేవుడే జ్ఞానం గలవాడు, ఈ మర్రి చెట్టుకి సొరకాయంత కాయలు, గుమ్మడికాయంత కాయలు కానీ ఇప్పుడు ఉంటే ఈ సుడిగాలికి అవి నా మీద పడితే నేనేమయ్యేవాడిని, నేను చచ్చిపోయేవాడిని. దేవుడే జ్ఞానవంతుడు. సొరకాయలు కాదు, గుమ్మడికాయలు కాదు, మర్రికాయలు కాదు, వాలీబాల్ కాదు, కొబ్బరికాయలు కాదు, స్కైలాబులు కాదు, భూమి మీద సూర్యగోళము కంటే ఎన్నో రెట్లు పెద్దవిగా ఉన్న నక్షత్రములు ప్రపంచం మొత్తం మీద పడబోతున్నాయి. అప్పుడు ప్రపంచం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఈ రాత్రి ఒకసారి మీరు ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయెను. ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె. ఒకసారి మీరందరూ ఇలా నా వైపు చూడండి. ఈ పేపరు ఆకాశ మండలము అండి. ఈ పేపరు ఆకాశ మండలం. ఈ మౌతు ఈ పైన సూర్యుడు, చంద్రుడు, గ్రహాలన్నీ ఉన్నాయండి, నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుడు వెలుగై ఉన్నాడు అని ఇందాక మనం చదువుకున్నాం. ఇప్పుడు వెలుగు కాదు, సూర్యుడు అగ్ని అయి ఉన్నాడు. సూర్యగోళం మండుతుందండి. సూర్యులో ఉన్న అగ్ని నేరుగా భూమి మీదకి రాకుండా దేవుడు ఆకాశాన్ని విశాలపరిచాడు. ఇప్పుడు సూర్యుడు కాలిపోతున్నాడు, అగ్నితో ఉన్నాడు. సూర్యులో ఉన్న సంపూర్ణమైన అగ్ని నేరుగా భూమి మీదకి రావట్లేదండి. మానవునికి అవసరమైన 10-15 సెంటీగ్రేడ్లు మాత్రమే వేడి ఉష్ణోగ్రత భూమి మీదకి వస్తుందండి. సూర్యులో ఉన్న సంపూర్ణమైన వేడి అగ్ని భూమి మీదకి ఇప్పుడు రావడం లేదు. కారణం ఏమిటంటే దేవుడు ఆకాశాన్ని విశాలపరిచాడు. అయితే 6వ ముద్ర విప్పడినప్పుడు జరిగే సందర్భం ఏమిటంటే, ఈ ఆకాశాన్ని విశాలపరిచిన ఆ దేవుడు 6వ ముద్ర విప్పబడే సమయంలో చుట్టబడిన గ్రంథం వల్లే ఇది పక్కకు పోద్దండి. ఈ కూటమి అయిపోయిన తర్వాత సహోదరులు యవనస్తులు ఈ పట్టాలను చుట్టి పక్కన పడేస్తారండి. అలాగే ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వల్లే తొలగిపోతుందండి. పట్టాలు కానీ కూడికైనా పక్కకు లాగినట్టు చుట్టి పక్కకు తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్న ఆకాశ మండలం అంతా తొలగిపోతుందండి. ఇదంతా తొలగిపోయినప్పుడు సూర్యులో ఉన్నటువంటి అగ్ని నేరుగా భూమి మీదకి రాబోతుంది. సూర్యులో ఉన్న అగ్ని నేరుగా భూమి మీదకి వస్తే
అగ్నికి తాళుకోగలరా మానవులు? ఇప్పుడు ఎండ, పగటి వేళ ఎండకు తాళుకోలేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేక మందిరం దగ్గరికి ఆ ఎండకు తాళుకోలేక ఆ వేడికి మే నెల రాబోతుంది, రోహిణి కార్తెలో రోడ్లు పగిలిపోతాయి అంటారని పెద్దవారు. ఈ భయంకరమైన ఎండ ఎప్పుడు మేఘాలున్నవి, ఆకాశ మండలం ఉంది, ఇవన్నీ ఉండగా ఇప్పుడు ఉన్న ఈ కొంచెం వేడికి మనం తాళుకోలేకపోతున్నాం. రోహిణి కార్తెలో వృద్ధులు, చిన్నబిడ్డలు, అనారోగ్యత కలిగిన వారు చాలామంది చనిపోతారని వార్తల్లో, వార్తాపత్రికల్లో మనం వింటాం. అయితే మేఘాలు ఉండవు, ఆకాశ మండలం ఉండదు, చుట్టబడిన గ్రంథం వల్లే తొలగిపోయినప్పుడు, సూర్యునిలో ఉన్న అగ్ని నేరుగా భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద ఉన్న మానవులు తాడుకోగలరా? ఆ వేడి తట్టుకోగలరా? సునామీరాలు కుమారుడు పొలము కోతకోయి వారి ఎదుగు పోయి ఏమన్నాడు? అయ్యో నా తలబోయేనని వాడు చనిపోయాడు. యోనా స్వర చెట్టు ఎండిపోయిన తర్వాత సూర్యరశ్మికి ఆ తల కాక వేడెక్కి అతని ప్రాణం సమస్యల్ని దేవుని మీద ఆయాసపడ్డాడు. యాకోబు అన్నాడు, పగటి ఎండకు నేను క్షీణించిపోయానన్నాడు. ఎండ తీవ్రత, వేడి వడగాలి, సూర్యుల్లో ఉన్న వేడి నేరుగా భూమి మీదకి వస్తే మనం తాళుకోలేమని. నీగ్రో వారు చాలా నల్లగా ఉంటారు, నా తలలో ఉన్న వెంట్రుక కంటే ఇంకా నల్లగా ఉంటారు. ఎందుకు వారు ఇంత నల్లగా ఉన్నారు అంటే సూర్యగోళానికి వారు దగ్గరగా ఉన్నారు. సూర్యులో ఉన్న సంపూర్ణమైన వేడికి వారు దగ్గరగా ఉన్నారు కనుక వారు నల్లగా మారిపోయారండి. ప్రియమైన సోదరులారా, సోదరీలారా, సూర్యులో ఉన్న సంపూర్ణమైన అగ్ని నేరుగా భూమి మీదకి వచ్చినప్పుడు భూలోకంలో ప్రజలు నల్లులాగా మాడిపోతారు. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము, ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. కొండ ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నది, బండలు ఎక్కడుండాలో అక్కడే ఉన్నవి, పర్వతాలు ఎక్కడుండాలో అక్కడే ఉన్నవి, సముద్రము ఎక్కడుండాలో అక్కడే ఉన్నవి. దేవుడు నియమించినటువంటి హద్దులో అవి ఉన్నాయి. కానీ 6వ ముద్ర విప్పబడినప్పుడు కొండలు లేక బండలు, పర్వతాలు వాటి వాటి స్థానాలు తప్పుతాయండి. ఉదాహరణకి ఒక పర్వతంలో గంధకం ఉందనుకుందాం, మరొక పర్వతంలో లావా ఉందండి. గంధకం ఒక పర్వతంలో ఉంది, లావా మరొక పర్వతంలో ఉంది. గంధకం ఉన్న కొండ కొంచెం ఇలా జరిగింది, లావా ఉన్న కొండ ఇలా జరిగింది, రెండుకి రాపిడి జరిగింది. ఏం జరుగుద్ది? అగ్ని ఉత్పత్తి అవుద్ది. అగ్ని ఉత్పత్తి అయినప్పుడు దాన్ని ఆర్పగలిగిన వారు ఉన్నారా? ఇటీవల కాలంలో గ్యాస్ లీక్ అయ్యి మంటల మండి ఆర్పటం సాధ్యం కాలేదండి. గల్ఫ్ దేశాల్లో పెట్రోల్ బావులు లీక్ అయ్యి నుప్పంటుకుంది. ప్రపంచ దేశాలు ఆర్పటానికి చాలా కష్టపడ్డాయండి. కనుక కొండలు, బండలు, పర్వతాలు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు భయంకరమైన పరిస్థితులు భూలోకంలో సంభవిస్తాయండి. ఉదాహరణకి 2 ఆటోలు ఢీకొన్నాయి, ఏమవుద్ది? భయంకరమైన యాక్సిడెంట్, అటు ముగ్గురు ఇటు ముగ్గురు చచ్చిపోతారు. 2 బస్సులు ఢీకొన్నప్పుడు అటు 10 మంది ఇటు 10 చనిపోతారు. 2 రైళ్ళు ఢీకొన్నప్పుడు అటు కొంతమంది ఇటు కొంతమంది చనిపోతారు. 2 విమానాలు ఢీకొన్నప్పుడు అటు కొంతమంది ఇటు కొంతమంది చనిపోతారు, 100 మంది చనిపోతారు. మానవులు భూమి మీద ఉన్నారు. భూమి మీద ఉన్న మానవులు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నదని వ్రాయబడింది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్న ఈ భూమి తిరుగుతూ 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 కొంచెం హద్దు తప్పిందండి. కొంచెం హద్దు తప్పి తిరుగుతూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరిగి సూర్యుని చుట్టూ తిరగాల్సిన ఈ భూమి హద్దు దాటి తిరుగుతూ తన కక్షలో సూర్యునికి గుద్దుకుందండి. ఏమవుద్ది? ఈ భూమి ప్రపంచం పొక్కులు బద్దలైపోద్దండి. అలా భూమి వెళ్ళి సూర్యునికి గుద్దుకున్నప్పుడు ప్రపంచం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి ప్రియులారా. ఇవన్నీ మానవ జ్ఞానానికి,
మానవ శాస్త్రానికి, ఏ కంప్యూటర్ అధునాతనమైన శాస్త్రానికి అందని విషయాలని. ఇవన్నీ భూలోకంలో జరుగుతున్నప్పుడు 15వ వచనం, భూరాజులు ఘనులను సహస్రాధిపతులు ధనికులు బలిష్ఠులు ప్రతి దాసుడు ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లోనూ బండ సందుల్లోనూ దాక్కొని సింహాసనాసనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చాను, దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మను మరువు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఇవన్నీ లోకంలో జరుగుతుండగా ఈ సంభవాలకు భయపడి ఎంతోమంది భూరాజులు ఘనులు సహస్రాధిపతులు శతాధిపతులు ధనికులు బలిష్ఠులు పారిపోయి 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 కొండలదకు బండలదకు పుట్టలదకు పారిపోయి మమ్మ రక్షించండి మమ్మ రక్షించండి మమ్మ రక్షించండి మమ్మ రక్షించండి మమ్మ రక్షించండి అందరూ పారిపోతారండి. పారిపోతే ఏ కొండయు ఏ బండయు వారిని రక్షింపలేదు అని దైవ గ్రంథములో తేటగా వ్రాయబడింది. గొర్రెపిల్ల మహా ఉగ్రత దినము నుండి, ఆ ఉగ్రత నుండి తప్పించగలిగిన వాడెవడూ లేడండి, రక్షించగలిగిన వారు ఎవరు లేరండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడింది, మిద్యానీయులు ఇశ్రాయేలు మీదకి వచ్చారు. ఇశ్రాయేలీలు మిద్యానీయుల యొక్క తాకిడికి తాళుకోలేక పరుగు పరుగున పరిగెత్తి కొండల్లో బండల్లో సందుల్లో దాక్కొని తమ ప్రాణం రక్షించుకోవాలని వారు ప్రయత్నం చేశారు. కానీ మిద్యానీయులు వచ్చారు, చిత్తుగా వారిని ఓడించారు, హతమార్చారని న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో వ్రాయబడింది. ప్రియులారా, ఆపద దినమందు ఏ కొండయు ఏ బండయు వారిని రక్షింపజాలదు అని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. రక్షించే రక్షకుడు, విమోచించే విమోచకుడు ఇప్పుడే ఉన్నాడు, ఎక్కడే ఉన్నాడు. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. రేపుకు రూపు లేదు, రేపు ఏమిటో ఎవరికి తెలియదు. మీ జీవమే బాటిది, మీరింతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కారాన్ని దైవ గ్రంథంలో తేటగా వ్రాయబడింది. అందుకే దావీదు అన్నాడు, నా కొండయు నా కోటయు నా ఆశ్రయదుర్గము నీవే. ఆయనే కొండ, ఆయనే కోట, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. దావీదు అనుభవంలో ఆయనే నా కొండ, ఆయనే నా కోట, ఆయనే నా ఆశ్రయదుర్గం, ఆపత్కాలమందు నమ్ముకొనగిన సహాయకుడు, రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసు ప్రభువారు భూమి మీద ఉండగా చెప్పాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలోని జీవులోనికి దాటి ఉన్నాడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణం నాకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? నాకు రక్షణ ఉన్నదా? నాకు విమోచన ఉన్నదా? నాకు పాపక్షమాపణ ఉన్నదా? నాకు పరలోక భాగ్యం ఉన్నదా? పూర్వము దోషకుడను, పూర్వము హంతకుడను, పూర్వము హానికరుడను, ప్రధాన పాపిని, ఈ భయంకరమైన పాపికి రక్షణ ఉన్నదా? పాపక్షమాపణ ఉన్నదా? అంగలారుస్తున్నాడని. హానికరుడ హంతకుడను కాని పనులు చేసి నాడా, హానికరుడ హంతకుడను కాని పనులు చేసి నాడా, హీనమైన చావునుంది, హీనమైన
చావునోది హీనుని రక్షించితివి. ఎంత జాలి యేసువా, ఇంత యాన్ని వర్ణుతునా, ఎంత జాలి యేసువా. ఈ భయంకరమైన పాపికి క్షమాపణ ఉన్నదా? పరలోక భాగ్యం ఉన్నదా? అంగలార్చాడు. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయాను. దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు దాన్ని చేశాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియో లేదు. యేసు ప్రభు నమ్మిన వారికి శిక్ష లేదు. యేసు ప్రభు నమ్మిన వారికి తీర్పు లేదు. యేసు ప్రభు నమ్మిన వారికి అగ్నిగుండం లేదు. యేసు ప్రభు నమ్మిన వారు సదాకాలము ఆయనతో కూడా పరలోక రాజ్యంలో ఉంటారు. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, శూన్య ఎండ లేదు, వడగాలి లేదు, కన్నీరు లేదు, రోగము లేదు, మరణము లేదు, నిషిద్ధమైంది, శాపగ్రస్తమైంది అక్కడ లేనే లేదు. యేసు ప్రభు నమ్మిన ఆయన పిల్లలు, పాప క్షమాపణ పొందిన ఆయన ప్రజలందరూ ఆయనతో కూడా సదాకాలము పరలోకంలో ఉంటారు. ఆయన రాజ్యములు ఆయనతో కూడా ఉంటారు. అయితే నమ్మని వారు ఎక్కడ ఉంటారు? నమ్మని వారు భూలోకములో 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలో ఉంటారు. ఆ తర్వాత శపించబడిన వారులారా, అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నికి పొండని ప్రభు చెప్పబోతున్నాడు. యుగయుగములు తరతరములు ఆరకయుండును, దాని పొగ నిత్యము లేచును. నమ్మని వారు భయంకరమైన తీర్పును అనుభవిస్తారని దైవ గ్రంథంలో వ్రాయబడింది. ఈ రాత్రివేళ సోదరుడా సోదరి, నీవే స్థలములో ఉన్నా యేసు ప్రభువు నమ్మండి, పాప క్షమాపణ పొందండి. రాబోయే భయంకరమైన ఉగ్రత తప్పించుకొని పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభువు నామమున నేను మనవి చేస్తున్నాను. ప్రభు ఈ చిన్న తలంపులు ఈ రాత్రి మనందరి కొరకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకొని. ఈ రాత్రి వేళ 2 సేవకుల ద్వారా దేవుడు తన స్వార్థను మనతో మాట్లాడుతుండగా, సోదరుడా సోదరి, ఈ రాత్రి వేళ ఇంకా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటావా? వాయిదా వేస్తూ వెళుతావా? రేపేం జరుగుతుందో నీకు తెలియదు. గడ్డి పువ్వు వంటిది, నీటి మీద ఆవిరి వంటిది, నీటి మీద బుడగ వంటిది, త్రాసు మీద లేచినటువంటి ధూళి వంటిది. ఎప్పుడు ఎలాగూ పగిలిపోతుందో ఎవరికి తెలియదు. ఉన్న పాటున ప్రభు ఇచ్చిన అనుకూలమైన సమయంలో ప్రభువు నమ్మి పాప క్షమాపణ పొంది దేవుని బిడ్డలుగా తీర్చబడాలని ప్రభువు నామమున నేను మనవి చేస్తున్నాను. ఈ కూడిక ముగించిన తర్వాత మీరు వెళ్ళవద్దు. దేవుని దాసులు మన మధ్య ఉన్నారు. ముందుకు రండి. మీ కొరకు వాక్యం చూపించి మిమ్మల్ని ఆదరించి ప్రార్థన చేసి పంపిస్తారు. అలా చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. పరిశుద్ధుడైన దేవ, జీవముగల మా తండ్రి, మీ స్తోత్రాలు. ఏర్పాటు చేయబడిన ఈ 2 దినాల కూడికలు ఆశీర్వాదకరంగా అద్దంకి పట్టణానికి దీవెనకరంగా మీరు జరిగించినందుకు స్తోత్రాలు. ఎంతోమంది మీ వాక్యం విన్నారు. వారి హృదయాల్లో రక్షణ కార్యాన్ని జరిగించండి. మీ దాసులు మాథ్యూస్ గారు ప్రయాణంలో ఉన్నారు, తోడుగా ఉండండి. వారి క్షేమం నడిపించండి. ఈ రాత్రి వరకు ఇంతవరకు చక్కని కూడికలు మీరు జరిగించారు. స్థానిక సంఘము ప్రయాసతో ప్రార్థించి పూనుకొని చేసిన ఈ గొప్ప పరిచర్యకు న్యాయమైన దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరించమని, ఇంతవరకు మీరు చేసిన ప్రతి విధమైన సహాయమంతటి కొరకు స్తోత్రం చెల్లిస్తూ క్రీస్తు యేసు అమూల్యమైన నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.